హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. స్వర్గీయ హరికృష్ణ గారి పెద్ద కుమారుడు స్వర్గీయ జానకి రామ్ గారి పెద్ద కుమారుడిని వైవిఎస్ చౌదరి గారు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారన్న విషయం ప్రెజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్వర్గీయ జానకి రామ్ గారి పెద్ద కుమారుడి పేరు కూడా నందమూరి తారక రామారావు. అయితే ఆయన ఫోటోలు ఇప్పుడు నెట్టింట ఎక్కడ కూడా లేవు. చిన్నప్పుడు ఆయన అటెండ్ అయిన ఒక ఫంక్షన్ లో దిగిన ఫోటోలు తప్ప ఆయన ఇప్పుడు ఎలా ఉంటారు అన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ వైవిఎస్ చౌదరి గారు నందమూరి తారక రామారావు, అదేనండి మన జానకి రామ్ గారి తనయుడైనటువంటి నందమూరి తారక రామారావు గారిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఎలా ఉంటారు అని తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారు ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నారని, అండ్ అంతేకాకుండా మాస్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు అండ్ లిరిసిస్ట్ అయినటువంటి మన చంద్రబోస్ గారు అండ్ డాన్స్ మాస్టర్ రక్షిత్ కూడా ఈ మూవీలో వర్క్ చేయనున్నారు అన్నట్టు న్యూస్లు ప్రెజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఇక వైవిఎస్ చౌదరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 1998లో గ్రేట్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో హీరో నాగార్జున గారు నిర్మించినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు వైవిఎస్ చౌదరి గారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇండస్ట్రీకి అందించారు. ఎంతో మంది హీరోల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా స్వర్గీయ హరికృష్ణ గారితో లాహిరి లాహిరిలో అండ్ సీతయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ అందించారు. అండ్ అక్కడి నుంచి నందమూరి ఫ్యామిలీతో మంచి రిలేషన్ ని ఏర్పరచుకున్నారు మన వైవిఎస్ చౌదరి గారు. అండ్ అంతేకాకుండా ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. దేవదాస్ మూవీతో ఆయనని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి అప్పట్లోనే ఎంత పెద్ద సెన్సేషన్ సూపర్ హిట్ కొట్టారో మనందరికీ తెలిసింది. ఇక అంతేకాకుండా మెగా పవర్ మన సాయి ధరమ్ తేజ్ ని కూడా ఆయనని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఒక ప్రొడ్యూసర్ గా, ఒక డైరెక్టర్ గా, ఒక ఎగ్జిబిటర్ గా అండ్ అలానే ఒక మ్యూజిక్ లేబుల్ ఓనర్ గా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఆయన స్టెప్ బై స్టెప్ నిరూపించుకుంటూనే ఉన్నారు మన వైవిఎస్ చౌదరి గారు. స్వర్గీయ హరికృష్ణ గారితో లాహిరి లాహిరిలో అండ్ సీతయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ ఇచ్చినటువంటి వైవిఎస్ చౌదరి గారికి నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పై చాలా బజ్ నడుస్తోంది.